హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబి షార్ట్స్. ఎస్, ఒక చేంజ్ అనేది జరిగింది అండ్ దాంతో చాలా మంది ఇదేంటి అని మాట్లాడుతున్నారు. కొంతమంది దే సా ఇట్ కమింగ్ అంటున్నారు. మరొకసారి ఇది ఫస్ట్ టైం కాదు, ఇది రెండవసారి ధోని ఇలా డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఉన్నప్పుడు కెప్టెన్సీ హ్యాండ్ ఓవర్ అనేది జస్ట్ బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ది ఐపీఎల్ ఈసెట్. సో అప్పుడేమైంది, ఇప్పుడేం జరగబోతుందో లెట్స్ గెట్ స్టార్ట్. ఇలాగే 2 ఏళ్ల క్రితం జడేజా కూడా ఈ యొక్క క్యాప్టెన్సీ హ్యాండ్ ఓవర్ అనేది జరిగింది. కానీ అప్పుడు 2-3 మ్యాచ్ల తర్వాత సిఎస్కే ఓడిపోవడం, ఆ తర్వాత జడేజా ఫామ్ కూడా బాగా ఎఫెక్ట్ అవ్వడం అండ్ దాంతో మళ్ళీ ఎంఎస్ ధోని తిరిగి క్యాప్టెన్ అయ్యాడు. క్యాప్టెన్ అయ్యాక సరే ఆ సీజన్ వాళ్ళు ఎలాగో కింద ఉన్నారు టేబుల్లో. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ క్యాప్టెన్గానే వచ్చాడు, ట్రోఫీ గెలిచాడు. ఇప్పుడు అలాంటి స్టోరీ ఒకటి ఇక్కడ జరిగింది అండ్ ఐ హోప్ ఏదైతే జడేజాతో జరిగిందో అలాంటిది జరగకుండా ఉండాలని సిఎస్కే వాళ్ళు కోరుకుంటారు. ఈజ్ రుతురాజ్ ది రైట్ చాయిస్ అనేది నెక్స్ట్ క్వశ్చన్. అబ్సల్యూట్లీ ఎస్, అందులో డౌట్ లేదు. ఇది లాస్ట్ 2 yearsగా చెప్తూనే ఉన్నాను. రుతురాజ్ గైక్వాడ్ వాళ్ళు గ్రూమ్ చేస్తారు, రుతురాజ్ గైక్వాడ్ వాళ్ళు లీడర్షిప్ రోల్లో అతన్ని కన్సిడర్ చేస్తారు అండ్ ఇట్ విల్ బి హ్యాండెడ్ ఓవర్ టు హిమ్ అని. యాక్చువల్గా జడేజా కనుక అప్పుడే ఆ క్యాప్టెన్సీ తీసుకొని అతని ఫామ్ పోకుండా సిఎస్కే కూడా కొన్ని మ్యాచ్లు బాగా ఆడి ఉన్నట్లయితే 2 ఏళ్లుగా ఇన్ఫాక్ట్ ఇయర్ కూడా జడేజానే కెప్టెన్గా ఉండి నెక్స్ట్ వచ్చే మెగా ఆప్షన్ కాబట్టి అక్కడి నుంచి క్యాప్టెన్సీ హ్యాండ్ ఓవర్ అనేది జరిగేది, ట్రాన్స్ఫర్ అనేది జరిగేది. జడేజా అది ఆ ఎపిసోడ్ అనేది సరిగా వర్కౌట్ కాల. అతనే లాస్ట్ కొన్ని మ్యాచ్లు ఐపీఎల్ ఉండగా పక్కకి వెళ్ళిపోయాడు. ఐ వాంట్ సమ్ రెస్ట్ అన్నాడు, ఇంజరీ అన్నాడు, అంతా అయిపోయింది. ఆ తర్వాత జడేజా సిఎస్కేనే వదిలేస్తాడు అని చెప్పేసి రూమర్లు వచ్చాయి. బట్ ఆ తర్వాత మళ్ళీ అలాంటిది ఏం జరగలేదు అండ్ లాస్ట్ ఇయర్ ట్రోఫీ గెలిపించిన తర్వాత డెఫినెట్గా జడేజా ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సిఎస్కే. నెక్స్ట్ ఇయర్ ఆప్షన్స్లో కూడా యూ విల్ అండర్స్టాండ్ దట్ ఎస్ వాళ్ళు ఒక యంగర్ క్యాప్టెన్ కోసం వెళ్తున్నారు, బట్ తన వాల్యూ ఇన్ ది సిఎస్కే హౌస్ అనేది అలాగే ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ నెక్స్ట్ ఆప్షన్ నన్ను వదిలేయండి నేను పోయి క్యాప్టెన్సీ చేసుకుంటా అన్నట్టుగా ఏమీ అనడు జడేజా. నో ప్రెషర్ ఆన్ రుతురాజ్ గైక్వాడ్. ఎందుకు? లాస్ట్ 3 yearsగా హీ హాస్ బీన్ దర్ నంబర్ 1 బ్యాటర్. సరే ఫాఫ్ లేడు, ఇప్పుడు ఫాఫ్ కూడా బాగా ఆడాడు, కాన్వే కూడా బాగా ఆడాడు, నో డౌట్. బట్ కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా టాప్ ఆఫ్ ది ఆర్డర్లో రన్స్ ఇచ్చింది వాజ్ రుతురాజ్ గైక్వాడ్. సో అతనికి ఇది సడన్గా జరిగిందా లేకపోతే వాజ్ ఇట్ టోల్డ్ అనేది ఇందులో ఒక సబ్ క్వశ్చన్. అతనికి చెప్పే జరిగింది, అతనికి తెలిసే జరిగింది, అందులో ఎటువంటి సందేహం కూడా సిఎస్కే ఫ్యాన్స్ పడక్కర్లేదు. ఎస్, ఇప్పుడు ఇస్తాడా అనేది కొంచెం వెళ్ళి ఫోటోషూట్లో ఉండు అని వెళ్ళేది కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ వుడ్ హావ్ డెఫినెట్లీ బీన్ టోల్డ్ గెట్ రెడీ గెట్ రెడీ గెట్ రెడీ. సో ఇలాంటి పరిస్థితుల్లో వాట్ సిఎస్కే వాంట్స్ అతని బ్యాటింగ్ ఎఫెక్ట్ కాకుండా ఉండాలి. అతని బ్యాటింగ్ ఎఫెక్ట్ ఏంటంటే సిఎస్కే విల్ నాట్ క్వాలిఫై. అందులో మీకు డైరెక్ట్ కోరిలేషన్ కనిపిస్తుంది. రుతురాజ్ గైక్వాడ్స్ బ్యాటింగ్ సక్సెస్ అండ్ అలాగే సిఎస్కేస్ ఛాన్సెస్ టు క్వాలిఫై ఫర్ ద ప్లే ఆఫ్ అనేది అబ్సల్యూట్లీ డైరెక్ట్లీ కోరిలేటెడ్. సో అందుకే ఆ క్యాప్టెన్సీ ప్రెషర్ అనేది అతని మీద పడకూడదు. అండ్ ఇంకోటి రుతురాజ్ గైక్వాడ్ ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇండియన్ స్క్వాడ్లోకి ఈ నెవర్ రియలీ బ్రోక్ త్రూ. ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చిన రిస్ట్ ఇంజరీ అనో, గ్రోయిన్ ఇంజరీ అనో, ఫీవర్ అనో కొంచెం దూరం అయిపోయాడు. మొన్న 100 కూడా కొట్టాడు, కానీ ఆ తర్వాత మళ్ళీ ఇండియన్ T20 వరల్డ్ కప్కి అతను వస్తాడంటే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఓపెనర్స్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు, బ్యాకప్ ఓపెనర్ ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. సో అక్కడ అతనికి అవకాశం దొరకట్లేదు కాబట్టి ఈ షుడ్ రియలైజ్ దట్ ఓకే, ఇక్కడ నేను ఒక ఫ్రాంచైజీని లీడ్ చేస్తున్నాను, నాకు కుదురుతుంది, నాకు వస్తుంది అవకాశం, అప్పుడు ఐల్ బి అ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ టీమ్. బట్ ప్రస్తుతానికైతే ఐ హ్యావ్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ అతనికి తెలియాలి. ఎంఎస్ ధోని షూస్లోకి వెళ్ళడం, లేదా ఎంఎస్ ధోని స్థానాన్ని భర్తీ చేయడం, లేదా ఎంఎస్ ధోనిని రీప్లేస్ చేయడం, ఇవి ఒక రకంగా చెప్పాలంటే ఇంపాసిబుల్ పని. తనదైన శైలి, తనదైన ఫ్లేవర్ తీసుకొని రావాలి. బట్ ఇక్కడ పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే ధోని బిహైండ్ ద స్టంప్స్ ఎప్పటికప్పుడు ఫీల్డ్ చేంజ్ చేస్తూ ఉండడం, ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ ఇస్తూనే ఉండడం కనిపిస్తూ ఉంటుంది. అది ఒక రకంగా మంచిదే ఏ క్యాప్టెన్ కన్నా కూడా. బట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నప్పుడు యూ డెఫినెట్లీ వాంట్ టు హ్యావ్ యువర్ ఓన్ మైండ్. అది సిఎస్కేలో అతనికి లభిస్తుందా అనేది ప్రశ్న. జడేజాకి స్టార్టింగ్ మ్యాచెస్లో అంతగా లభించలేదు. జడేజా కూడా నువ్వు డీప్లో ఉంటే కనుక ఫీల్డింగ్ బాగా హెల్ప్ అవుతుందని అనడంతో ధోని వాజ్ ఓన్లీ కాలింగ్ ద షాట్స్. ఆ తర్వాత జడేజా వాంటెడ్ టు డూ సంథింగ్, అతని బ్యాటింగ్ అతని బౌలింగ్ అన్ని దెబ్బతింది. సో రుతురాజ్ గైక్వాడ్ కూడా ఇస్ అ వెరీ గుడ్ ఫీల్డర్, అబ్సల్యూట్లీ క్రేజీ ఫీల్డర్. సో అతను మళ్ళీ డీప్లోకి వెళ్ళి క్యాప్టెన్సీ చేయడానికి ధోని నేను ఉన్నానని చెప్తాడు. అతనికంటూ ఒక మైండ్ అనేది కుదురుతుందా, లేదంటే ధోని ఎలాగో ఉన్నాడు కదా అని చెప్పేసి ఇతను ఏమన్నా దాన్ని ఒక అడ్వాంటేజ్గా అనుకొని దాని వైపు సరిగా వర్క్ చేయకుండా కొంచెం లేజీ ఏమన్నా అయిపోతాడు ఆలోచన పరంగా. ఇటువంటి ఇమీడియట్ ఎఫెక్ట్లు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ ఆన్సర్ రేపు మ్యాచ్లో తెలుస్తుంది, ఎలా ఉండబోతుంది ఏంటి పరిస్థితి. ఒకటి ధోని ఉన్నాడు, ఇది ధోని లాస్ట్ సీజన్, అందులో డౌట్ లేదు.
సో ఈ పరిస్థితిలో ఇక్కడ ధోనికి సెండ్ ఆఫ్ ఇవ్వడం, ధోని ఇమోషనల్గా అదంతా ఇమోషనల్ అవుట్ బర్స్ట్ గురించి, ఇమోషనల్ మోటివేషన్ గురించి ఆల్రెడీ మన సిఎస్కే వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ ఆ ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి యూ షుడ్ హ్యావ్ అ రేషనల్ మైండ్. ఏం జరుగుతోంది, షుడ్ బి డిస్కసింగ్, యూ షుడ్ టేక్ ద డెసిషన్. ఎంత ధోని వెనకాల ఉన్నా కూడా డెసిషన్ తీసుకోవాల్సింది రుతురాజ్ గైక్వాడ్. సో ఆ డెసిషన్ మేకింగ్ అబిలిటీ విత్ ధోని, జడేజా అండ్ అదర్ సీనియర్స్, రహానే లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ది ఆల్ క్యాప్టెన్ ఇండియా. రహానే క్యాప్టెన్ ఇండియా, ధోని క్యాప్టెన్ ఇండియా, జడేజా హాస్ బిన్ ఫినామినల్. సో వాళ్ళు ఉండగా ఎటువంటి డెసిషన్స్ తీసుకోగలడు అనేది ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. బట్ దిస్ వాస్ కమింగ్. ఇది గ్యారంటీగా జరిగేదే. అది ఇప్పుడు జరిగింది. ఫ్యాన్స్ కూడా తెలుసు ఎంఎస్ ధోని హ్యాండ్ ఓవర్ చేశారు. ఇక్కడ వేరే రకంగా ఎక్కడ ఏది రాయరు. సిఎస్కే విషయంలో ఏంటి అంటే ద బాస్ ఇస్ ఎంఎస్ ధోని. వాట్ ఎవర్ ఈ సేస్ తన మాటే శాసనం. సో ఎప్పుడు ప్రెస్ మీట్ నోట్లు వచ్చినా ఏమన్నా వచ్చినా కూడా ఎంఎస్ ధోని ట్రాన్స్ఫర్డ్ క్యాప్టెన్సీ టు రుతురాజ్ గైక్వాడ్ అనేదే వస్తుంది. హీ హాస్ బీన్ రీప్లేస్డ్ యాజ్ క్యాప్టెన్ అనేది ఎక్కడ రాదు. సో స్టిల్ ద సెంటర్ ఆఫ్ ద ఫ్రాంచైజ్ ఇస్ వెరీ మచ్ ఎంఎస్ ధోని. సో దాన్ని పెట్టుకొని ఎట్లా రుతురాజ్ గైక్వాడ్ విల్ డీల్ అనేది ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇట్స్ అ డిఫరెంట్ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ వల్ల అతని బ్యాటింగ్ నెగిటివ్ ఎఫెక్ట్ కాకుండా పాజిటివ్గా ఎఫెక్ట్ అయింది అంటే కనుక సిఎస్కేకి అంతకన్నా కావాల్సింది ఇంకేముండదు. లెట్స్ సీ హౌ థింగ్స్ గో. మీరేమనుకుంటున్నారు?